యూటర్న్ తీసుకుని మనం ఇలా కోరుకోట టైం అంతా కవర్ చేసుకుంటూ గోపావరం వెళ్తాం. గోపావరం కూడా కవర్ చేసుకుంటాం. కోరుకొండలో రహదారి మాసోత్సవంలో భాగంగా కోరుకొండ నుంచి గోపవరం వరకు హెల్మెట్పై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ ఒకటి తీయడం జరిగింది. ఇందులో పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అలానే జిఎంఎస్కేలు, ఆటో యూనియన్ వాళ్ళ సహకారంతో ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించడం కోసం కోరుకొండ నుంచి గోపం వరకు 2 వీలర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్, మధ్యలో వాహనాలు నడిపి చాలామంది మరణాలు సంభవిస్తున్నాయి, అలానే ఆసుపత్రులు పాలవుతున్నారు. సో వీటన్నింటినీ నివారించడం కోసం అవగాహన ముఖ్యం. ఈ అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మేము ర్యాలీని చేపట్టడం జరిగింది. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆటో యూనియన్ వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. జిఎంఎస్కేలు అలానే మా పోలీస్ సిబ్బంది కూడా ప్రతి స్టేషన్ పరిధిలో, అలానే నేషనల్ హైవే, స్టేట్ హైవే పరిధిలో ఉన్న గ్రామాల్లో కూడా ఈ మాసం పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే స్కూల్స్ మరియు కాలేజీల్లో కూడా వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు కూడా నిర్వహిస్తాము. ప్రజల్లో ముఖ్యంగా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జరుగుతుందండి. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళపై పెనాల్టీ విధించడం జరుగుతుంది. అలానే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసే వాళ్ళపైన, తాగి వాహనం నడిపే వాళ్ళపైన, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళపైన ప్రతిరోజు కూడా మనం పెనాల్టీలు విధించడం జరుగుతుంది. పెనాల్టీలు విధించడం కంటే కూడా ముఖ్యంగా వాళ్ళ చైతన్యవంతం రావాలి. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.